బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంగిచెర్ల సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో ఏం జరిగింది? ఇటు ఘటన జరిగిన 5 రోజులు గడుస్తున్నా వీడని మిస్టరీ. ఇటు గొడవలు లేవంటూ భర్త చెప్పుకొస్తున్నాడు సురేందర్ రెడ్డి. దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. ఎలాంటి గొడవలు లేవు మాకంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 2 రోజుల ముందే ఇటు వాళ్ళ పెళ్లి రోజు, ఇటు విజయారెడ్డి ఆ ఇన్సిడెంట్కి పాల్పడిన రోజు, ఇటు తన భర్త బర్త్డే ఆ రోజు, సురేందర్ రెడ్డి పుట్టినరోజు. ఇటు నా కోడలు బంగారం అంటున్నాడు అత్త మామ, పిల్లలు అసలు పిరికి వాళ్ళు కాదంటున్నాడు తాతయ్య. అన్న చిరంజీవి అలాగే తల్లిపైన ఇటు విజయకు సంబంధించిన మరుదులు, చుట్టుపక్కల ఉన్నవు స్థానికులు అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. విజయ భర్త అలాగే తల్లి, అన్న వీళ్ళందరినీ ప్రస్తుతానికి విజయ్ కంపెనీలో పనిచేస్తున్న ఇంకొంతమంది ఉద్యోగులని మొత్తంగా 8 మందిని పోలీసులు విచారించారు. ఏ రోజు ఆయన బాధల్లో ఉన్నట్టు అసలు అనిపించలేదంటూ ఆ 8 మంది సమాధానం ఇచ్చారు ఆ ఎంక్వైరీలో. ఇప్పటి వరకు మీడియా ముందుకు అసలు విజయ్ అన్న చిరంజీవి ఎందుకు రావట్లేదు? మొత్తానికైతే ఒక మిస్టరీగా మారింది ఇటు విజయారెడ్డి ఇన్సిడెంట్. యు ఆర్ వాచింగ్ highly disturbing visuals. Viewers' discretion is highly advised. You are watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. సో మొత్తం మీద కొంత కలవరపరిచే వార్త ఇది. దీనికి సంబంధించి మీకు మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మొదటగా ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలా? మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. రైట్. ఇటు తన భర్త సురేందర్ రెడ్డి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఆ పాయింట్స్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. 29న లాస్ట్ తన భార్యతో మాట్లాడాడు. 31న ఈ ఇన్సిడెంట్ జరిగింది. 29న భార్యతో మాట్లాడాడు. 27న తన కూతురుతో మాట్లాడాడు. తన కూతురు ఇంటికి వచ్చింది ఒక ఎగ్జామ్ రాయడానికంట. సో ఇంటికి వచ్చినప్పుడు ఇటు తన భార్య అలాగే కూతురు ఇద్దరితోని 27న భార్య కూతురు ఇద్దరితో మాట్లాడాడు. 28న హాస్టల్కి ఇటు విజయారెడ్డి తన కూతురిని హాస్టల్కి తీసుకెళ్లి దింపింది. 28న ఈ ఇన్సిడెంట్ 31న అయింది. అంటే 28న కూడా తనకి ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉండుంటే తన పాపని హాస్టల్కి పంపించేది కాదు. సో 28న కూతురుతోని ఇటు సురేందర్ రెడ్డి మాట్లాడాడు. 28న హాస్టల్కి పంపించారు. 27న కూతురుతో ఫోన్లో మాట్లాడాడు. ఇటు సంక్రాంతి సమయంలో తన కొడుకు విశాల్తోని తండ్రి సురేందర్, విజయారెడ్డి భర్త ఇటు కొడుకుతోని సంక్రాంతి పండుగ సమయంలో మాట్లాడాడు. సో మొత్తం మీద 27కి అలాంటి ఆలోచన లేదు, 28కి అలాంటి ఆలోచన లేదు, 29కి భర్త సురేందర్ మాట్లాడాడు, ఆ రోజు కూడా అలాంటి ఆలోచన లేదు. 31కి మాత్రం ఈ ఇన్సిడెంట్ జరిగింది.
ఇప్పటిదాకా రైల్వే పోలీసులు 8 మందిని ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడారు. ఆ 8 మంది ఏం చెప్పారు, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి. ఇటు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇటు సురేందర్ మాట్లాడారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటే ఒక రకంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే 27న పాప ఒక ఎగ్జామ్ రాయడానికి ఇంటికి వచ్చింది. 28న ఇటు విజయారెడ్డి దగ్గర నుండి హాస్టల్కి తీసుకెళ్లి దింపింది. 27, 28 ఆలోచన లేదు. ఇటు పోలీస్ ఇంట్రాగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి. 27, 28 మాత్రం అసలు తనకు ఆలోచన లేనట్టు తెలుస్తుంది. జనరల్గా ఇలాంటి ఒక డెసిషన్, ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఎవరైనా కూడా దాని గురించి కొంత ఆలోచిస్తారు. ఒక వారం, నెల ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి ఎంతో కొంత దాని గురించి ఆలోచన ఉంటుంది. కానీ విజయారెడ్డి ఇన్సిడెంట్లో ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఇటు సురేందర్ రెడ్డి చెప్పిన మాటల్ని ఎలా చూడాలి? మీరు చెప్పిన విధంగానే మాత్రము మరి నిన్న కూడా చెంగిచెర్లకు వెళ్ళి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా కూడా అక్కడ రెంటర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నారు 27న పాప ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 28న కూడా చాలా హ్యాపీగా ఇటు విజయారెడ్డి తన కూతురు ఇద్దరు కలిసి కార్ కూడా వాష్ చేసుకున్నారు వాళ్ళే సొంతంగా. ఇద్దరు తల్లి కూతుర్లు జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళు కార్ కూడా వాష్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాతే పాపకి చాలా పెద్ద ఎత్తున కూడా సామాన్ తీసుకొని తనకు అవసరమైనటువంటివన్నీ కూడా కొనిపెట్టేసి స్నాక్స్ తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళడం జరిగింది అని అక్కడున్న రెంటర్స్ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్టరీగా మారింది ఏంటంటే 30వ తారీఖున ఏం జరిగింది అనేదే ఒక మిస్టరీగా మారింది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మనం మొట్టమొదటిగా చూసుకుంటే భర్త చెప్పిన విషయాలను బట్టి నా భార్య నాకు ఒక దేవత అంటున్నాడు ఆయన. అసలు తను చాలా స్ట్రాంగ్ పర్సన్, ఇలాంటి నిర్ణయం తీసుకోదు అని చెప్పారు. ఇటు అత్తమామ బంగారం అని చెప్తున్నారు, మాకు ఎలాంటి డౌట్లు లేవు, అసలు పిరికితనం అనేదే లేదు నా కోడల దగ్గర అని చెప్పేసి మాకు అన్ని విధాలుగా చూసుకుంటుంది అని చెప్పేసి కూడా అత్తమామ చెప్తూ ఉన్నారు. ఇటు ఓ పక్క చూస్తే మరి నిర్మల గారు మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి. ఒక్కసారి తను అత్త, ఇటు విజయారెడ్డి అత్త ఏం మాట్లాడింది ఒక్కసారి అత్త మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచి చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము, మేము ఇక్కడ ఇంత మంచి ఆరోగ్యంతో ఉండాలి. నా కొడుకుది పుట్టినరోజు, కోడలు ఇది అయిన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందా అని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీకు పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనిక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళా ఆ ఒక క్షణమే, ఒక్క క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసినా నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానంలో మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం. మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు నా కోడలతో లేదు, నా కొడుకులతో వాళ్ళతో లేదు నాకు ఇబ్బంది. చేతికి ఇటు అత్తయ్య మాత్రం చాలా క్లియర్గా, ఇటు విజయారెడ్డి అత్త ఏం చెప్తుంది, మాకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. ఇద్దరు కొడుకు కోడలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచిగా ఆరోగ్యం కాపాడుకుంటే చాలు, అలాంటి జీవితం లీడ్ చేస్తున్నాం మేము, అంత బాగుంది అన్నారు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇటు సురేందర్ బర్త్డే అంట. ఆ రోజు సురేందర్ ఫోన్ చేయలేదు, ఒక వారం అయింది. ఇటు విజయారెడ్డి భర్త ఫోన్ చేయలేదు, ఒక వారం అయింది అంటూ ఇటు తల్లిదండ్రులు ఆలోచిస్తున్న సమయంలోనే సురేందర్ రెడ్డి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి అమ్మ నేను డ్యూటీకి పోతున్నాను అని చెప్పి ఆయన ఇట్లా ఫోన్ మాట్లాడి పెట్టిన ఒక్క నిమిషం అంతే, జస్ట్ 1 మినిట్ తర్వాత విజయారెడ్డి తల్లి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీ కోడలు ఇంకా లేదు, మీరు సికింద్రాబాద్కి రండి అంటూ ఇటు అత్త మామని ఇయ్యపురాలు
ఇటు విజయారెడ్డి తల్లిదండ్రులే విజయారెడ్డి తల్లే ఫోన్ చేసి మరి నా కూతురు లేదు ఇంకా, మీ కోడలు లేదు ఇంకా, మీరు రండి అంటూ ఇటు మొత్తానికైతే ఇటు అత్త కూడా చెప్పుకొస్తుంది. అత్త చెప్పిన వర్షన్ అయితే చాలా క్లియర్గా ఇటు కొడుకుతో మాట్లాడిన నెక్స్ట్ మినిట్ అంటే ఇన్సిడెంట్ అయిన సమయంలో విజయారెడ్డి ఇటు భర్తకు ఫోన్ చేయలేదు, ఇటు ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు. కానీ లాస్ట్ ఫోన్ కాల్ అయితే ఇటు అన్న చిరంజీవికే లాస్ట్ ఫోన్ కాల్ వెళ్ళినట్టు ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇటు అన్న పేరే బయటకు వస్తుంది, చిరంజీవి పేరే బయటకు వస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి దీనికి సంబంధించి ఇటు మా ప్రతినిధి నిర్మల లైన్లోనే ఉన్నారు, నిర్మలతో మాట్లాడదాం. ఒక్కసారి నిర్మల, ఇటు అత్త మాత్రం ఇటు కొడుకుతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన నెక్స్ట్ మినిటే ఇటు మా వియ్యపురాలు అంటే విజయారెడ్డి తల్లి ఫోన్ చేసి మీ కోడలు లేదు ఇంకా అంటూ చెప్పారు, సికింద్రాబాద్కి రావాలని కోరుతున్నారు అని చెప్పుకొచ్చారు. మా వయసు అయిపోయింది, మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కాలేదు, మా మానసిక స్థితి కూడా అప్పుడు సరిగ్గా లేదు అంటూ ఇటు అత్తయ్య చెప్పుకొచ్చింది. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పండి. మీరు ఇటు విజయారెడ్డి తన కూతురికి సంబంధించి కొంత స్నాక్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసింది అని చెప్పుకొచ్చారు. అది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? అది 28న కూడా జరిగిన విషయం కూడా ఇదంతా కూడా. ఎందుకంటే 27న పాప ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు మళ్ళీ 28న తనని హాస్టల్లో దిగబెట్టే క్రమంలోనే ఉదయమే తల్లి కూతుర్లు విజయారెడ్డి అలాగే చేతనారెడ్డి ఇద్దరు కూడా అంటే కూతురు వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా కారు వాష్ చేసుకున్న తర్వాత విజయారెడ్డి వెళ్ళి బయటికి వెళ్ళి అన్నీ కూడా సరుకులన్నీ తీసుకొని స్నాక్స్ తీసుకొని రావడం కూడా జరిగింది అని అక్కడే గత ఒక 3.5 years అంటే 3.5 సంవత్సరాలుగా వాళ్ళు రెంటుకుంటున్న వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. మేమే షాక్లో ఉన్నాం, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, అసలు అలాంటి నిర్ణయం తీసుకునే వ్యక్తే కాదు మా విజయక్క అని వాళ్ళు ఎంతో ప్రేమగా చెప్తున్నారు. పిల్లలు చాలా అమాయకులు, వాళ్ళు వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లా వింటారు, వాళ్ళ అమ్మ మీద ప్రేమ చాలా ఉంది వాళ్ళకి. అందులో ఒకటి వాళ్ళ మావయ్య అంటే చాలా భయం పిల్లలకు కానీ విజయక్కకు కానీ. మరి చిరంజీవి అంటే చాలా భయము, వాళ్ళ మామయ్య పేరెత్తితే భయపడతారు అనేది ఒక్కటి మాత్రము వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కళ్యాణ్. అదేవిధంగా ఆ రోజే పాపను తీసుకొని మరి హాస్టల్కి దిగబెట్టడానికి కూడా వెళ్ళింది. అందుకే మాకు ఎలాంటి అనుమానాలు కూడా రాలేదు, అసలు తన మైండ్లో ఆ థాట్ ఉందని కూడా అసలు కొంచెం కూడా డల్నెస్ కూడా కనిపించలేదు. చాలా హుషారుగా ఉన్నారు తల్లి కూతుర్లు. కాసేపు మాట్లాడాం మేము అని కూడా చెప్పుకురావడం కూడా జరిగింది. అక్కడ ఏరియాలో చుట్టుపక్కల నివాసం ఉంటున్న నైబర్స్ అంతా కూడా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, తను ఎవరితో గొడవలు పెట్టుకునే మనిషి కాదు, అలా అని చెప్పేసి తను ఎవరి విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తి కూడా కాదు, ఎవరితో ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. తన పనేంటో తను చేసుకొని ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అది ఒక్కటే చూస్తూ ఉంటాం, క్యాబ్ వస్తుంది కాబట్టి తన విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం కూడా వాళ్ళ అమ్మ ఆధ్వర్యంలో వాళ్ళ అన్న చిరంజీవి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళది నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళను ప్రశ్నిస్తేనే విషయాలు బయటపడతాయి అని చెప్పేసి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు చెప్పారు. మీరు ఒక్కసారి లైన్లో అలానే ఉండండి, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇటు పిల్లల గురించి తాతయ్య అంటే ఇటు విజయారెడ్డి వాళ్ళ మామ ఇటు సురేందర్ రెడ్డి తండ్రి ఏం చెప్పాడు, ఒక్కసారి పిల్లల గురించి ఏం చెప్పాడు, పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి గొడవ లేదు ఎవ్వరితో, మా కొడుకులు దాకు మాకు లేదు, మా కోడలు మాకు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరు లేదు. అది ఏం జరిగిందో మాకే తెలియదు. ఇక మేమేం అనుకుంటలేము, మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది మాకేం తెలియదుగా. మేము వాడు ఉండి మాకు చెప్తున్నాము, మాకేం చెప్పలేదు. ఆమె ఇట్లా ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుక్కి నేను అలా పుట్టినరోజు వారానికి ఒకసారి నా కొడుకు ఫోన్ చేస్తాడు. పూజ చేస్తే మా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు, డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న, అమ్మకి జ్వరం వస్తున్నారా అంటే అదే నాయన ఇది పుట్టినరోజు కదా వాడి హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతాని పెట్టేసిండు. కొద్దిసేపటికి చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి సిగ్నల్ రమ్మంటే ఎందుకమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందేమో అనుకున్నా అంతవరకు నేను అనుకొని ఎవరు చెప్పలేదు, ఒక్కరు అని చెప్పారు. ఏమో హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి చచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి ఎంబడి ఫోన్ చేసిండు. మా అబ్బాయి చెప్పారేమో వాళ్ళు మళ్ళీ ఎంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అని. అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పలేదు ఆయన కూడా, అంత అయిపోయింది డాడీ అని అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాటి కొడుకు మా చెల్లెలకు మా బామ్మడి భార్యకు అందరికి ఫోన్ చేసినాం. గిట్ట చచ్చిపోయిందంట అని చెప్పిన ఒక్కరే మాకు తెలుసు అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు రాయి కింద పడరని అప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు ఎలాంటి. రైట్ నిర్మల, మీరు లైన్లో ఉండండి ఒక్క నిమిషం. ఒక్కసారి చూస్తే కనుక ఇటు తాతయ్య మాట్లాడిన మాటలు మనం చూస్తే ఫస్ట్
మేము ఇక్కడున్నాము వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఇటు విజయారెడ్డి తల్లి దగ్గర ఉంది కదా, మాకు అసలు విషయాలు తెలిసేది కాదు పెద్దగా, మాకు విషయం తెలియదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇటు విజయారెడ్డి భర్త అంటే ఇటు తన కొడుకు సురేందర్ బర్త్డే ఉండే ఫోన్ మాట్లాడాము, ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది, ఒకటే ముక్కలో చెప్పారు, ఒకటే ముక్కలో చెప్పి ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత నెక్స్ట్ మినిట్ మా కొడుకు సురేందర్ రెడ్డి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాన్న అంతా అయిపోయింది నాన్న అని చెప్పేసి బాధతో ఇటు కొడుకు చెప్పడం, దాని తర్వాత ఫస్ట్ ఒక్కరే అని చెప్పారు, దాని తర్వాత ముగ్గురు అని తర్వాత చెప్పారు అంటూ ఇటు తాతయ్య చెప్పుకొస్తున్నాడు. తాతయ్య వర్షన్ అయితే చాలా క్లియర్గా బాధలో ఉన్నాడు. ఇటు కొడుకు ఫ్యామిలీ కూలిపోవడాన్ని ఆయన బాధపడుతున్నాడు. అలాగే మా వయసు పెద్దది, మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నాం అనేది ఆ నిస్సహాయత కూడా ఆయన మాటలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరింత దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల లైన్లోనే ఉన్నారు. ఒక్కసారి నిర్మల, ఇటు తాతయ్య అయితే కొన్ని కొత్త పాయింట్స్ చెప్పారు. ఆయన చాలా క్లియర్గా మేము ఇక్కడున్నాము వాళ్ళు అక్కడ ఉంటారు, మాకు పెద్దగా కమ్యూనికేషన్ ఆ విషయాలు తెలియదు ఎప్పటికప్పుడు ఇమీడియట్గా, కానీ మా కోడలైతే బంగారం, మా పిల్లలు కూడా బంగారం, బాగా చదువుకునే వాళ్ళు అని చెప్పాడు. అలాగే కొడుకుతో ఫోన్ మాట్లాడాము, దాని తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఒకటే ముక్క చెప్పారు మాకు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత వెంటనే ఫోన్ చేశాడంట, దుబాయ్లో ఉన్న కొడుకు వెంటనే ఫోన్ చేసి నాన్న అంతా అయిపోయింది నాన్న, ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా నాది అన్న పద్ధతిలో ఆ కొడుకు చెప్పుకున్నాడు, ఆ బాధ చెప్పుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కరే అని చెప్పారంట, దాని తర్వాత మళ్ళీ ముగ్గురు అని చెప్పారంట. సో మొత్తానికైతే ఇటు ఈ విషయాలన్నీ ఒకసారి చూస్తే కనుక ఇటు స్థానికులు విజయారెడ్డి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇటు విజయారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మరుదులు కావచ్చు లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకనంటే విషయం అంతా ఈ ఇంటి దగ్గరే, ఎందుకంటే విజయారెడ్డి తల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఇటు అన్న దగ్గరే ఉంది. సో అన్న కానీ తల్లి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు జరిగినాయి. ఇప్పుడు సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన విజయారెడ్డి మళ్ళీ అసలు తిరిగి రాలేదు. తనతో పాటు ఇద్దరు పిల్లల్ని ఆ పార్కింగ్లో కూడా చాలా ఒక విషయం చెప్పాలి. ఇటు పార్కింగ్లో తను కార్ పార్క్ చేసిన దగ్గర ఆ కార్లో కూడా ఒక చిన్న నోట్ని రాసిపెట్టింది, ఒక చిన్న పేపర్ ముక్కలో కొన్ని పదాలని ఇంగ్లీష్లో, అంటే తెలుగుని ఇంగ్లీష్లో రాసి పెట్టింది. ఆ ఇంగ్లీష్లో రాసిన పదాల్లో నేను ఇంకా బతకాలనుకోవట్లేదు, ఒంటరి ఈ జీవితం నాకు వద్దనిపిస్తుంది, నా పిల్లల్ని నేను వదిలి వెళ్ళలేను అని చెప్పి రాసింది. ఆమె ఏదో ఊరికి వెళ్ళట్లేదు 4 రోజులు పిల్లల్ని వదిలి వెళ్ళడానికి. ఆమె తిరిగి రాని లోకాలకి వెళ్తున్నప్పుడు పిల్లల్ని ఎందుకు తనతో పాటు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆమెకి ఏమన్నా ఒడిదొడుకులో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇటు ఫ్యామిలీతో ఎవరితోనే డిస్కస్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం చేయకపోయినా పర్లేదు, తను ఒక డెసిషన్ తీసుకున్నా, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, ఫస్ట్ థింగ్ అది తప్పు, అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నా కూడా ఒకవేళ ఆమె ఏదో ఊరికి వెళ్తున్నా అన్నట్టు పిల్లల్ని వెంట తీసుకెళ్ళింది. అది చాలా క్వశ్చన్ చేస్తుంది సమాజాన్ని. ఒక ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని ఎలా కూలగొట్టింది ఎందుకు ఇలా కూలిపోయింది అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది ప్రజల్లో. అసలు నిర్మల, ఇటు స్థానికులు ఏమంటున్నారు, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రెంట్కి ఉన్న వాళ్ళు, ఆ విజయారెడ్డి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఏమన్నారు అసలు? ఎస్ కళ్యాణ్, నిన్న మాత్రం మరి ఈ కేసుకి సంబంధించి కూడా చాలా కోణాల్లో కూడా మనం విచారించడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చెంగిచెర్లకి, అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని ఎంక్వైరీ చేశాము. అదేవిధంగా ఇంతకుముందు చేతన 10th క్లాస్ చదివిన వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. ఎందుకంటే వాళ్ళు 10th అందరు కలిసి ఉన్నారు కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే మాట, ఇప్పుడు డాలర్ ఆఫ్ పీపుల్స్కి ఉన్న డౌటే ఇక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము మన ఇంటర్వ్యూ ద్వారా కూడా వాళ్ళ తాతయ్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ చాలాసేపు మాట్లాడించే ప్రయత్నంలో కొన్ని విషయాలు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనవడు తన ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాడు, మనమరాలు మాత్రము IIT చదవాలనుకున్నారు, నా మనవడంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి కూడా, అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఉన్నాము దూరంగా అని అతను చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు అని అంటే కూడా, చేతనారెడ్డి
చాలాసార్లు కూడా మాతో షేర్ చేసుకుంది. మా మామయ్య మమ్మల్ని కొడతాడు అని చెప్పేసి భయపడుతుంది వాళ్ళ మామయ్యకి. ఇంకొకటి ఏంటంటే చేతనారెడ్డి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నప్పటికీ కూడా తన ఐడి కార్డు పైన తన పేరే ఉంటుంది, గార్డియన్గా వాళ్ళ మామయ్య పేరే ఉంటుంది. ఎక్కడ కూడా ఫాదర్ మదర్ పేరు ఎక్కడా లేదు. ఇంకొకటి మనము అక్కడ కాలేజీకి కూడా వెళ్ళి ఆఫ్ ది రికార్డ్లో కూడా అక్కడ టీచర్స్ని కూడా అక్కడ ఉన్న యాజమాన్యాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే కూడా అక్కడ చూస్తే కూడా గార్డియన్దే పేరు అతనిదే ఉంది తప్ప ఇక్కడ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఓ పక్క చూస్తే ఇక్కడ నైబర్స్ మాత్రము ఒకటే చెప్తున్నారు, లేదు వాళ్ళ వల్ల అంటే తన భర్త వల్ల కూడా ఎలాంటి పొరపాటు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే తను ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉంటారు, 10 days ఇక్కడ ఉంటాడు, తను అందరితో మంచిగా ఉండేసి వెళ్తాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ రెంటుకుంటున్న వాళ్ళు మాత్రం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అక్కడ విజయారెడ్డి 2 స్కూటీలు కొన్నారు. ఒకటి పాతది కొన్నారు, అప్పుడు వాళ్ళ అమ్మ పేరు మీద కొన్నారు. ఇంకొకటి కొత్తగా ఇప్పుడు 2 నెలల క్రితమే ఇంకొక స్కూటీ కొన్నారు, అది వాళ్ళ వదిన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే 2 బండ్లు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ వదిన పేరు మీదే ఉన్నాయి. ఇంకో విషయము, ఇప్పుడు వాళ్ళు నారపల్లిలో విజయారెడ్డి కడుతున్న ఇంటి పైన కూడా కొన్ని ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కడుతున్నది విజయారెడ్డి ఇల్లు అని అక్కడ ఉన్న నైబర్స్కి కానీ రెంటర్స్కి కానీ అందరికీ తెలిసిన విషయం అని చెప్తున్నారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీడియా ద్వారా నారపల్లిలో నా కొడుకు ఇల్లు కడుతున్నాడు, అది కూడా నా కూతురు పేరు మీదే రిజిస్టర్ చేయించాము మేము ప్రేమతోటి, మాకు కలిసి వస్తుందని అని తల్లి అబద్ధాలు ఆడుతుంది మీడియా ముఖంగా. అది చూసి మేము షాక్ అవుతున్నాము అంటున్నారు వాళ్ళంతా. ఇంకో విషయము, వాళ్ళ అన్న కూడా అదే చెప్తున్నారు అంటున్నారు కదా, అస్సలు అక్కడ తనది కానే కాదు, వాళ్ళ అన్నకు సంబంధమే లేదు అక్కడ ప్రాపర్టీకి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మాకు ఎన్నోసార్లు విజయారెడ్డిని అడిగి తనే మాతో డిస్కషన్ చేశారు, నారపల్లిలో ఇల్లు కడుతున్నాము, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాను నేను, ఇక్కడ మొత్తం రెంట్కి ఇచ్చేస్తాను అని అంటే వద్దు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మేము అడిగిన క్షణాలు కూడా ఉన్నాయి. మరి అలాంటిది ఇప్పుడు అది వాళ్ళదని ఎలా చెప్తున్నారో మాకు అనుమానాలు ఉన్నాయి మరి వీటిపైన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు పోలీసులు ఎంక్వైరీ చేసిన ప్రకారంగా కూడా ఇప్పుడు ఈరోజు ఉదయం తెలిసిన బ్రేకింగ్ ఏంటంటే నిన్న సాయంత్రము బీబీ నగర్ సాయంత్రం వరకు కూడా అటు విజయారెడ్డి అన్న చిరంజీవి వాళ్ళ తల్లి బీబీ నగర్లోనే ఉన్నారు. ఎంక్వైరీ నిమిత్తం మాత్రము నిన్న హైదరాబాద్కి మరి చిరంజీవిని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనము రైల్వే పోలీసులను కూడా నిన్న ఎంక్వైరీ చేసినట్టు వాళ్ళని అడిగిన విషయాలు కూడా అడిగితే వాళ్ళు కూడా ఒకటే చెప్పారు పోలీసులు, ఇది అంతు చిక్కని వ్యవహారంగా కూడా ఉంది మేడం, చాలా మాకు టాస్క్ అయిపోయింది, అందుకే ఇంకా చివరిగా వాళ్ళ అన్న నుంచే ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసే ఉద్దేశంలోనే ప్రాసెస్ ఉంది. అందులో ఫోరెన్సిక్ పరీక్షలకు మేము పంపించాం కాబట్టి ల్యాప్టాప్లలో కానీ ఇటు ఫోన్లలో కానీ విషయాలు వెల్లడవుతే దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నిన్ననే మరి ఎంక్వైరీ కోసం కూడా మరి వాళ్ళన్నను విచారించడానికి హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విచారణలో ఏమేం వెల్లడించారు?